బీహార్ ఎన్నికలు ఈ ఏడాది ఆఖరికి జరగాలి. ఇంకో 3-4 నెలల్లో దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైపోతుంది. ఈలోపుగా ఎవరి ఎత్తులు వాళ్ళు. ప్రశాంత్ కిషోర్ తన ప్రయత్నం తను చేస్తున్నాడు. తేజస్వి యాదవ్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. నితీష్ కుమార్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. అయితే బీహారీ ప్రజల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి పనిచేస్తుంటారు. మన దగ్గర ఇక్కడ వ్యవసాయ కూలీలుగా వచ్చేవాళ్ళు బీహారీలే. అలాగే ప్లంబింగ్ పని దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ పని దగ్గర నుంచి, ఈ భవన నిర్మాణ పనులకు వస్తున్న వాళ్ళు కూడా బీహార్ వాళ్ళే. ఇలా దేశం నలుమూలలకి వెళ్తున్న వాళ్ళ సంఖ్య 2,75,00,000 ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 2,75,00,000. ఎవరైతే ఇలా పనిచేస్తున్న వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు బీజేపీ ఇచ్చిన సలహా, ఆయా రాష్ట్రాల నాయకులు, ఆయా రాష్ట్రాలను బీజేపీ నాయకులు ఈ భవన నిర్మాణ కార్మికులు వీళ్ళ దగ్గరికి పోండి, బీహారీలు ఎక్కువగా ఉన్నటువంటి చోటకు పోండి, వాళ్ళని కన్విన్స్ చేయండి, అక్కడ కావాల్సిన వస్తువులు అట్లాంటివి చూడండి. అట్లాగే ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళందరూ బీహార్కి వెళ్ళి ఓటేసేటట్టు ప్లాన్ చేయండి. ట్రైన్స్, ప్రత్యేక ట్రైన్సే పెడతారా, బస్సులే పెడతారా, ఇట్లాగే అంటే బీహార్లోనే ఓటు హక్కు ఉంటుంది, వీళ్ళందరూ వెళ్ళి ఓటేసేటట్టు. ఇది బీహార్ బీజేపీ ప్లాన్ చేస్తుంది. మనకు గనక తెలంగాణ నుంచి బస్సులు పెడుతుంటారు ఎలక్షన్స్ అప్పుడు, ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో బస్సులు పెడుతుంటారు ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టేందుకు. రిటర్న్ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంటారు. అట్లాంటి ప్రక్రియ అన్నమాట.